హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సస్ ఇంజనీర్స్ మీడియా. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి 2024 సంవత్సరంలో 392 చదరపు గజాల్లోకి ఇంటి కట్టుకోవడానికి మున్సిపాలిటీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుండి ప్లాన్ అప్రూవల్ తీసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది. మున్సిపాలిటీ ఫీ స్ట్రక్చర్ ఒకలా ఉంటుంది, అదే మున్సిపల్ కార్పొరేషన్ ఫీ స్ట్రక్చర్ దానికి వేరేగా ఉంటుంది. గవర్నమెంట్ నుండి వచ్చే ఫీజుల్లో ఏమేమి రకాలు ఉంటాయి, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి, ప్లాన్ అప్రూవల్ చేయడానికి ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఇలా మనం ఒక ఇల్లు కట్టుకోవడానికి బ్యాంక్ లోన్ల కొరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. మా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా కస్టమర్ దగ్గర నుండి తీసుకోవాల్సిన పేపర్స్ వచ్చేసి ముందుగా కస్టమర్ నేమ్ అండ్ మొబైల్ నెంబర్ అండ్ ఎన్ని ఫ్లోర్స్, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అండ్ కస్టమర్ ఆధార్ ఫోటో కాపీ అండ్ సైట్ డాక్యుమెంట్ అండ్ సైట్ లింక్ డాక్యుమెంట్ అండ్ అప్రూవ్డ్ లేఅవుట్ ప్లాన్ ప్రొసీడింగ్స్, నెక్స్ట్ ల్యాండ్ కన్వర్షన్, నెక్స్ట్ హౌస్ ట్యాక్స్, నెక్స్ట్ ఎఫ్ఎంబి స్కెచెస్, నెక్స్ట్ సైట్ ఫోటో విత్ రోడ్ ఎడ్జెస్ అండ్ విజిబుల్, నెక్స్ట్ ఎనీ కోర్ట్ కేసెస్ ఆనర్షిప్స్ ఎస్ ఆర్ నో, నెక్స్ట్ సబ్ రిజిస్టర్ ఈసీ, నెక్స్ట్ సబ్ రిజిస్టర్ మార్కెట్ వాల్యూ, సాయిల్ టెస్ట్, బిల్డర్ లైసెన్స్ అండ్ ఇరిగేషన్ ఎన్ఓసి అండ్ ఇనీషియల్ పేమెంట్ 10,000. ఇవన్నీ మనకు కస్టమర్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ కన్సల్టెంట్ ఇంజనీర్ చెక్ చేసుకోవాల్సిన డేటా వచ్చేసి ముందుగా లొకేషన్, నెక్స్ట్ బ్లాక్ నెంబర్, నెక్స్ట్ వార్డ్ నెంబర్ అండ్ సర్వే నెంబర్ అండ్ టైప్ ఆఫ్ రోడ్ అండ్ మాస్టర్ ప్లాన్ జోనింగ్ అండ్ సైట్ మెజర్మెంట్స్ అండ్ అఫిడవిట్ అండ్ అండర్టేకింగ్, ఇవన్నీ ఇంజనీర్ చూసుకుంటారు. నెక్స్ట్ స్ట్రక్చరల్ డిజైన్ రిపోర్ట్ కూడా కన్సల్టెంట్ ఇంజనీర్ చూసుకుంటారు. నెక్స్ట్ రోడ్ వైండింగ్ రిజిస్ట్రేషన్, అక్కడ రోడ్డు చెక్ చేసి రోడ్ వైండింగ్ ఇవ్వాలా లేదా అన్నది రోడ్ వైండింగ్ చూసుకోవాలి. నెక్స్ట్ మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ అండ్ కార్ పాలసీ ఫర్ 3 years, నెక్స్ట్ ఇంపాక్ట్ ఫీ అండ్ లేబర్ చెస్, ఇవన్నీ మనకు ఫీజుల్లో వస్తాయి. ఈ సైట్ నిమిత్తం అప్రూవల్ ఫీజులు ఏమేమి పడ్డాయో ఒకసారి చూద్దాం. ముందుగా వచ్చేసి సైట్ డాక్యుమెంట్ ఏరియా వచ్చేసి 392 చదరపు గజాలు. దీని సైట్ మార్కెట్ వాల్యూ వచ్చేసి 22,000 రూపాయలు. S+G+4 బిల్డింగ్. ముందుగా అప్లికేషన్ ఫీజు వచ్చేసి 10,000 రూపాయలు. నెక్స్ట్ యూడిఏ ఛార్జెస్లో బిల్డప్ ఏరియా, దీనికి వచ్చేసి 30,215 రూపాయలు ఫీజు పడింది. నెక్స్ట్ వేకెంట్ ల్యాండ్, దీనికి వచ్చేసి 2,605 రూపాయలు ఫీజు పడింది. నెక్స్ట్ పర్మిట్ ఫీలో రకాలు వచ్చేసి ముందుగా డెవలప్మెంట్ ఛార్జెస్ వచ్చేసి ఈ సైట్కి పడలేదు. నెక్స్ట్ ఎక్స్టర్నల్ బీ ఛార్జెస్, ఇవి వచ్చేసి 5,551 రూపాయి ఫీజు వచ్చింది. నెక్స్ట్ బెటర్మెంట్ ఛార్జెస్ వచ్చేసి ఈ సైట్కి పడలేదు. నెక్స్ట్ సైట్ అప్రూవల్, ఇది వచ్చేసి 6,568 రూపాయలు సైట్ అప్రూవల్ ఛార్జెస్ పడింది. నెక్స్ట్ 14% ఓపెన్ స్పేస్, ఇది వచ్చేసి ఈ సైట్కి 0, ఇవి వచ్చేసి 14% పడలేదు. నెక్స్ట్ పేపర్ పబ్లికేషన్, ఇది వచ్చేసి 2,500 రూపాయలు పడింది. నెక్స్ట్ రెయిన్ వాటర్ పిట్ 8,210 రూపాయలు పడింది. నెక్స్ట్ ట్రీ గార్డ్, ఇది వచ్చేసి 3,200 రూపాయలు పడింది. నెక్స్ట్ డిపిఎంఎస్ ఛార్జెస్, ఇది వచ్చేసి 500 రూపాయలు పడింది. నెక్స్ట్ కాంపౌండ్ వాల్ ఛార్జెస్, ఇది వచ్చేసి 2,194 రూపాయలు పడింది. నెక్స్ట్ డెబ్రిస్ ఛార్జెస్, ఇది వచ్చేసి 3,000 రూపాయలు పడింది. నెక్స్ట్ గ్రీన్ ఫీ ఛార్జెస్, ఇది వచ్చేసి 32,512 రూపాయలు పడింది. నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇది వచ్చేసి 2,500 రూపాయలు పడింది. నెక్స్ట్ పర్మిట్ ఫీ టోటల్, ఇవన్నీ కలుపుకుని 1,09,557 రూపాయలు పర్మిట్ ఫీ వచ్చింది. నెక్స్ట్ లేబర్ ఛార్జెస్, ఇది వచ్చేసి 1,68,868 రూపాయలు లేబర్ ఛార్జెస్ పడింది. నెక్స్ట్ లేబర్ చెస్, ఇది వచ్చేసి 3,446 రూపాయలు పడింది. ఇలా ఈ సైట్ నిమిత్తం 392 చదరపు గజాల్లో ఇల్లు కట్టుకోవడానికి అప్రూవల్ నిమిత్తం 2,81,871 రూపాయలు ఖర్చు అయ్యింది. ఏరియాని బట్టి ఖర్చు అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ మీ ఏరియాలో మార్కెట్ వాల్యూని బట్టి కూడా ఎక్కువ తక్కువలు అవుతూ ఉంటాయి. ఓవరాల్గా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకున్న వారికి మా ఛానల్ షేర్ చేయండి, తప్పకుండా వాళ్ళకి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం.